ఇవాళ యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయా. నన్ను చాలా బాగా చూసుకున్నారు. స్టార్ హెల్త్ ₹1 కూడా నా జోబులోంచి పెట్టలేదు. సో స్టార్ హెల్త్లో ఇమాన్యుల్ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఈ 7th ఫ్లోర్లో గార్డెన్ అనమాట. నేను ఇదే రూమ్లో VIP రూమ్లో ఉన్నాను. ఆ రూమ్ డీటెయిల్స్ ప్లస్ ఇన్సూరెన్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ మీరు చేసుకోవడం వల్ల ఇవి ఉపయోగాలు అనమాట. ఇది నా రూమ్. సో హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్ రావద్దు కదా, అందుకని ఇక్కడ జాయిన్ అయిపోయా. సో ఇది వచ్చేసి హాల్, ఇది డైనింగ్ టేబుల్, ఇది వచ్చేసి ఆవరణ అదంతా. సో ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేసుకోండి. కొంచెం ప్రీమియం ఎక్కువ కడితే మనకి ఇవన్నీ సీనియారిటీ ఉంటాయి. నేను దాదాపు 2012 నుంచి కడుతున్నా ఇన్సూరెన్స్. కొంచెం ప్రీమియం కూడా పెంచుకున్నా. సో దాని త్రూ నాకు ఈ ఫెసిలిటీస్ అన్నీ వస్తున్నాయి. సో ఇన్సూరెన్స్ ఉండడం వల్ల జోబులోంచి చాలా తక్కువ డబ్బులు పడతాయి. రోజుల్లో హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తే అంటే మనం కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. చాలా తక్కువ క్వాలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే కాంప్రమైజ్ అయ్యి మనం హాస్పిటల్ కూడా వెళ్ళాం. సో ఇన్సూరెన్స్ ఉంటే ధైర్యంగా వెళ్తాం. కొన్ని రోజులు లేట్ అయినా పర్లేదని మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. సో ఇన్సూరెన్స్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఏదైనా మంచిది కనుక్కొని ఇన్సూరెన్స్ మాత్రం తీసుకోవడం మర్చిపోకండి.